వెల్కమ్ బ్యాక్ టు తెలుగు వెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనకి ఈనాడు పేపర్లో వచ్చిన న్యూస్ అయితే చూడండి. డిఎస్సికి సంబంధించి 50% మార్క్స్ 45% మార్క్స్కి సంబంధించిన సందేహాలు చాలామందికి ఉన్నాయి కదా. అవి 55% 45% ఎవరికి ఉండాలి అని, ఇంటర్లోనా డిగ్రీలోనా ఎవరి క్వాలిఫికేషన్స్కి ఉండాలి అనే దాని గురించి అయితే దీంట్లో వివరించారు, ఇవ్వడం జరిగింది. ప్లస్ ప్రిన్సిపల్ పోస్ట్కి సంబంధించి ఎక్స్పీరియన్స్ కూడా అడిగారు కదండి, దాని గురించి కూడా కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ప్లస్ ఇంటీరియర్స్ కోర్స్ చేసిన వాళ్ళు ఏ విధంగా అప్లై చేసుకోవాలి, ఇంకొకటి ఫస్ట్ అప్లై చేసినారు కదా 2024లో అప్లై చేసిన వాళ్ళు ఇప్పుడు ఎలా అప్లై చేసుకోవాలనే దాని గురించి అయితే దీంట్లో ఇవ్వడం జరిగింది. ఇప్పుడైతే చూద్దాం రండి. ఫస్ట్ చూడండి, డిఎస్సి 2024 అభ్యర్థులు ఆధార్ నెంబర్తో కొత్త దరఖాస్తులు నింపాలి. కొత్తగా మీరు దరఖాస్తు చేసుకోవాలంటున్నారు. ఆధార్ నెంబర్ మనము కొట్టి ఆధార్ నెంబర్ తోటి మనము ఎన్రోల్ అయిన తర్వాత మీరు ఒకవేళ స్పెషల్గా మీరు చేసుకోవాలనుకుంటే వేరే కొత్త పోస్టులకి, ఫస్ట్ మామూలు డిఎస్సికి స్కూల్ అసిస్టెంట్కి అప్లై చేసుకున్నారనుకోండి, నెక్స్ట్ ఇప్పుడు టీజీటీ పీజీటీకి ప్రిన్సిపల్ పోస్ట్కి అప్లై చేసుకోవాలనుకుంటే మీరు మళ్ళీ వాటికి స్పెషల్గా ఫీజు కట్టి అప్లై చేసుకోవాలి. పాత దానికైతే అప్లై చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. మీరు టీజీటీకి 750, పీజీటీకి 750 రూపీస్, ప్రిన్సిపల్కి 750 రూపీస్ అయితే మీరు ఎక్స్ట్రా పే చేసి దరఖాస్తు అయితే చేసుకోవాలి. ఇవన్నీ కూడా ఒకటే అప్లికేషన్లు అయితే పెట్టాల్సి ఉంటుందని చెప్పారు. చూడండి, మెగా డిఎస్సిలో వివిధ ఉపాధ్యాయ పోస్టులతో నిర్దేశించిన కనీస విద్యా అర్హతలో మాత్రమే జనరల్ అభ్యర్థులకి 45%, ఎస్సీ ఎస్టీ బీసీ దివ్యాంగులకి 45% మార్కులు ఉండాలి. పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ విజయరామరాజు తెలిపారు. డిఎస్సి దరఖాస్తులు స్వీకరిస్తున్న క్రమంలో అభ్యర్థులకు తలెత్తుతున్న సందేహాలను నివృత్తి చేస్తూ ఆయన ఒక ప్రకటన అయితే విడుదల చేశారు. ఆ పోస్టులకు సంబంధించిన కనీస విద్యా అర్హతకు దిగువన ఉండే అర్హతల్లో వచ్చిన మార్కులతో సంబంధం లేదు. ఇక్కడ చూడండి, మీకు ఇప్పుడు డిగ్రీ నేను చెప్తాను. సపోజు హెచ్జిటికి ఏమో ఇంటర్మీడియట్ ఉంటే సరిపోతుంది కదండి. హెచ్జిటి వాళ్ళకేమో ఇంటర్మీడియట్లో మీకు 50% ఓసీ వాళ్ళకైతే 50% రావాలి. మిగతా ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకైతే 45% రావాలి. మీరు హెచ్జిటి వాళ్ళు మాత్రమే ఇంటర్మీడియట్ అయితే చూసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు డిఈడిలో కూడా మీరు చూసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు బిఈడి వాళ్ళు, డిగ్రీ చేసిన వాళ్ళు స్కూల్ అసిస్టెంట్ పోస్ట్కి అయితే నేను ఇప్పుడు చెప్తాను. స్కూల్ అసిస్టెంట్కి డిగ్రీ అర్హత అయితే ఉండాలి, డిగ్రీతో పాటు బిఈడి ఉండాలి. కాబట్టి చూడండి, ఉదాహరణకు డిగ్రీ కనీస విద్యా అర్హత కలిగిన పోస్టులకు డిగ్రీలో మాత్రమే 50%, 45% మార్కులు ఉండాలి అని ఇప్పుడు ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. ఇంటర్ అర్హత ఎవరికి ఉండాలని, మీకు ఇప్పుడు స్కూల్ అసిస్టెంట్ రాసేవాళ్ళు డిగ్రీ చూసుకుంటే సరిపోతుంది, ఇంటర్ చూసుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఓన్లీ హెచ్జిటి వాళ్ళు మాత్రమే ఇంటర్ చూసుకోవాల్సి ఉంటుంది. అదైతే గమనించండి. ఇప్పుడు చాలామంది స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు డిగ్రీ చూసుకోవాలి, హెచ్జిటి వాళ్ళైతే ఇంటర్మీడియట్ అయితే చూసుకోవాల్సి ఉంటుంది. ఇది దీంట్లో అయితే మీకు ఆన్సర్ అయితే దొరికినట్టు నేను అనుకుంటున్నాను. 10వ తరగతి ఇంటర్లోనూ 45 మార్కులు ఉండాల్సిన అవసరం లేదు. మీరు ఇప్పుడు స్కూల్ అసిస్టెంట్ రాసే వాళ్ళకి 10వ తరగతి ఇంటర్ మార్కులతో అయితే అవసరం లేదు. మీరు ఓన్లీ స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు డిగ్రీ చూసుకోండి, హెచ్జిటి వాళ్ళు ఇంటర్ చూసుకుంటే సరిపోతుంది. ఓపెన్ కేటగిరీ అభ్యర్థులకు ఈడబ్ల్యూఎస్ కేటగిరీ రిజర్వేషన్ వినియోగించుకుంటేనే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ పరిధిలోనికి రాని వారు సర్టిఫికేట్ అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు అనంట. ఈడబ్ల్యూఎస్ ఓపెన్ కేటగిరీలో ఉన్న ఓపెన్ కేటగిరీ అభ్యర్థులు మాత్రం ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉంటే అప్లోడ్ చేయాలంట, లేకపోతే అవసరం లేదు. నెక్స్ట్ 5 ఏళ్ల ఇంటీరియర్ కోర్స్. ఇది చూడండి, ఇంటీరియర్ కోర్స్ చేసిన వాళ్ళు 5 years ఇంటీరియర్ కోర్స్ చేసిన వాళ్ళు అభ్యర్థులకు ఇంటర్మీడియట్ ఉండనందున ఇంటర్ స్థాయిలో నో అని మీరు ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంటర్ స్థాయిలో నో అనే ఆప్షన్ని
సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. రద్దు చేసిన డిఎస్సి 2024లో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ ఆధార్ నెంబర్తోనే మెగా డిఎస్సి 2025కు కొత్త దరఖాస్తు నింపాలి. కొత్తది మళ్ళీ చూడండి, ఇప్పుడు ఇక్కడ మనకి కొత్త దరఖాస్తుని నింపాల్సి ఉంటుంది. గతంలో కన్నా ఎక్కువ పోస్టులకు దరఖాస్తు చేసినప్పుడు అదనపు ఫీజు చెల్లించాలి. ఎక్కువ పోస్టులకు మీరు అదే టీజీటీ పీజీటీకి అప్లై చేసుకోవాలంటే గిన స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు టీజీటీకి పీజీటీకి అప్లై చేసుకోవాలంటే గిన మీరు దీనికి చేసుకోవచ్చు ఎక్కువ ఫీజు కట్టి. ఒకవేళ 2 క్వాలిఫికేషన్ డిఈడి ఉండి బీఈడి 2 ఉన్న వాళ్ళు హెచ్జిటికి అప్లై చేసుకుంటారు, స్కూల్ అసిస్టెంట్కి అప్లై చేసుకుంటారు కదా, వాళ్ళు మాత్రము రెండిటికి ఫీజు అయితే కట్టుకోవచ్చు. 2 ఉండాలి. డిఈడి ఉన్న వాళ్ళు హెచ్జిటికి అప్లై చేసుకోవచ్చు, బీఈడి ఉన్న వాళ్ళు స్కూల్ అసిస్టెంట్కి అప్లై చేసుకోండి. బీఈడి వాళ్ళకైతే స్కూల్ అసిస్టెంట్కే ఉందండి ఎలిజిబిలిటీ, హెచ్జిటికి అయితే అప్లై చేసుకోవడానికి అయితే లేదు, తీసేయడం జరిగింది. క్రీడా కోటాకు కేటాయించిన పోస్టులకు ఏపీ క్రీడా ప్రాధికారిక సంస్థ శాప్ నిబంధనల మేరకు భర్తీ చేస్తారు. అయితే క్రీడా కోటా పోస్టులు దరఖాస్తులో ప్రస్తావించలేదు. క్రీడా పోస్టులు అయితే దరఖాస్తులో లేవంట. వీటికి డిఎస్సి పరీక్ష ఉండదు. అభ్యర్థి ఓపెన్ కేటగిరీ పోస్టుకు పరీక్ష రాయదలుచుకుంటే అర్హతలను అనుసరించి ఆయా పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు అని చెప్పడం జరిగింది. పని చేసిన అనుభవం అంటే ఇది మీకు ప్రిన్సిపల్ పోస్టుకు సంబంధించింది. ప్రిన్సిపల్ పోస్టుకి అయితే గతంలో పనిచేసిన అనుభవం ఉండాలనే నిబంధన విధించారు. ఎప్పుడు 2018లో విడుదలైన నోటిఫికేషన్లో అయితే అనుభవం ఉండాలని. అదేవిధంగా ఇప్పుడు కూడా డిఎస్సి నోటిఫికేషన్లోనూ అదే నిబంధన పెట్టారు. ఆఖరిలో సడలించారంట, లాస్ట్కి అయితే సడలించారంట. ప్రైవేటు విద్యా సంస్థల్లో పనిచేసే వారికి వేతన స్కేల్ లేకపోవడంతో చాలామంది అనర్హులుగా తేలుతున్నారంటూ అప్పట్లో సడలింపునిచ్చారు. ప్రస్తుతం మెగా డిఎస్సిలోనూ అనుభవము, వేతనం, పే స్కేల్ను పేర్కొన్నారు. ఈసారి ఖచ్చితంగా అమలు చేస్తారా లేదంటే చివరిలో సడలిస్తారా అన్న సందేహము అభ్యర్థుల్లో వ్యక్తమవుతుంది. 2018 డిఎస్సిలో చాలామంది అభ్యర్థులు అనుభవం, వేతనం స్కేలు లేకనే తప్పుబడింది కారణంతో ప్రిన్సిపల్ పోస్టుకు దరఖాస్తు చేయలేదు. డిఎస్సి పూర్తయ్యాక ప్రైవేట్లో పనిచేసిన అనుభవం సర్టిఫికెట్లు పెట్టిన అభ్యర్థులకు వేతనం, పే స్కేల్లో కొంత సడలింపులు ఇచ్చారంట. లాస్ట్ సెలక్షన్ చేసేటప్పుడు ఇవ్వడం జరిగింది. దాంతో దరఖాస్తు చేయని అభ్యర్థులు అప్పట్లో విమర్శలు వ్యక్తం చేశారు. దీని గురించి అయితే క్లారిటీ అయితే రావాల్సి ఉంటుంది. లాస్ట్ 2018లో లాస్ట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పుడు మాత్రం ప్రైవేటు స్కూల్లో పనిచేసినా కానీ వాళ్ళకు కూడా అనుభవం సర్టిఫికేట్ ఉంటే కొంచెం తీసుకోవడం అయితే జరిగిందంట, సడలింపు ఇచ్చి తీసుకోవడం జరిగింది అని అన్నారు. దాని గురించి అయితే క్లారిటీ అయితే ఇవ్వలేదు. మీరైతే ప్రతిరోజు అయితే న్యూస్ పేపర్ అయితే చదవండి. నాకు తెలిసిన సమాచారం అయితే మీకు అందిస్తాను. డిఎస్సి టెట్కి సంబంధించిన కంటెంట్కి సంబంధించినవైన అప్డేట్స్ అయినా కానీ మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్లో ప్రతిరోజు అయితే వీడియోస్ అయితే అప్లోడ్ అయితే చేస్తున్నాము. సిలబస్ కూడా అయితే నేను అప్లోడ్ అయితే చేశాను. తెలుగులోకి ట్రాన్స్లేషన్ చేసి మీకు అయితే అప్లోడ్ చేశాను. సోషల్, తెలుగు, చాలామంది బయోసైన్స్ అడుగుతున్నారండి. బయోసైన్స్ కూడా మా ఛానల్లో తెలుగులో ట్రాన్స్లేషన్ చేసి ఉంది. మీరు ఒకసారి ఛానల్ని అయితే విజిట్ చేసి లోపల మీరు చూడండి, మీకు సంబంధించింది అయితే ఉంటుంది. థంబ్నెయిల్ చదివితే మీకు బయోసైన్స్ తెలుగు అని ఉంటుంది. చూడండి, చూసి మీరైతే దాన్ని అయితే నోట్ చేసుకొని అయితే ప్రిపేర్ అవ్వండి. మా దగ్గర క్వశ్చన్ పేపర్స్ కూడా నేను రీసెంట్గా న్యూ సిలబస్కి సంబంధించిన బిట్స్ అయితే నేను పెట్టడం జరిగింది. అవి కూడా మీరైతే రోజు ఒక పేపర్ అయితే బిట్స్ అయితే చేయండి. మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే గిన కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి, మేమైతే ఆన్సర్ అయితే చేస్తాము. అంతే అండి, ఇంతటితో అయితే ఈ వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను. మళ్ళీ ఇంకొక వీడియోలో అయితే కలుసుకుందాము. డిఎస్సి రాసేవారు అభ్యర్థులందరికీ అయితే ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ. ఇప్పటి వరకు అయితే చూసిన వాళ్ళైతే ఒక లైక్ అయితే చేయండి. కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మరిన్ని వీడియోస్ అయితే మేము పెట్టాలనే ఆలోచన అయితే వస్తుంది. మీరైతే లైక్ చేస్తేనే కొత్త వీడియో అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాము. థ్యాంక్ యూ అండి.